సో మరొక బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, మన కోసమే ఎప్పుడు వస్తారు ఎవరు ఇలా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఈ లాగు పట్టుకున్న ఆయన ఈ ఏరియాలో తిరుగుతున్నాడని కూడా అనుకుంటున్నాడు. సో అన్నతో మాట్లాడదా. ఏం పేరు బ్రదర్? నా పేరు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసేటట్టుంది బాగా ఇక్కడ. ఇక్కడ మొత్తం అప్రిషియేట్, నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కొన్ని ఏరియాలో యూత్ అంటే కాడి కింద పడేసారు, మరి ఎట్లా బతారో తెలియదు కానీ పెద్ద బిల్డప్లు ఇచ్చే వాళ్ళకు చాలామంది చూసాం. మీలాంటి వాళ్ళు వ్యవసాయం చేయడం ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్. మీరు మంచిగా ఉండాలి, దేశానికి అన్నం పెట్టాలని కూడా అంటున్నాను నేను. సో నేను కోరాను. సో మీరు మరి ఎలా ఉంది ప్రభుత్వం ఇక్కడ? ఇక్కడ టీఆర్ఎస్ అయితే బాగానే ఉంది. మన కాళే యాదన్న ఉన్నాడు కదా, ఆయన నాయకత్వం పర్వాలేదు, మాకైతే బాగుంది. లాభసాటేనా? లాభసాటే. మళ్ళీ రావాలని కోరుకుంటావా? మళ్ళీ ఆయన్నే వస్తాడు, డెఫినెట్గా ఆయన్నే వస్తాడు. పైన ఏ పైన? ప్రభుత్వం పైన కేసీఆర్. ఇక్కడ కాలయాదే పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సెంట్రల్లో బీజేపీ, అదే మోదీ రావచ్చు అని అనుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఈ స్టేట్ పరంగా అయితే కేసీఆర్. అంతేనా? ఈ నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గంగా అయితే మన కాళే యాదన్న కన్ఫామ్గా వస్తాడు. ఎలక్షన్ లోపు అదే మాట ఉంటుందా? ఖచ్చితంగా కాళే యాదన్న వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరొక ఓటర్ నాయకు ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. నమస్తే. ఏ సంగతి నువ్వట ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావు? ఇట్లా గురించి రాజకీయం చేస్తున్నా? ఏం లేదు మామూలుగా. ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి. ఏం చేస్తావు? నాది ఎంబీఏ క్వాలిఫికేషన్. ఎంబీఏ. ఏం చేస్తున్నావు ప్రజెంట్? ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా, అగ్రికల్చర్. కంగ్రాచులేషన్ మీకు కూడా. వ్యవసాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటాయి? నాకు 6 ఎకరాలు ఉంటాయి. రైతు బంధు వస్తుందా? రైతు బంధు డిక్లేర్ అయింది, ఇంకా అమౌంట్ అనేది పడలేదు. అమౌంట్ ఫ్రీజ్లో ఉంది. అది 5 ఎకరాలు వాళ్ళకి వచ్చినట్టుంది కదా. ఇంతమందికి వచ్చిందా రైతు బంధు? కొంతమందికి వచ్చింది అంటారు కానీ ఇంకా మనకు తెలియదు. 1 lakh బిలో. మీకు ఇంతమందికి వచ్చిందా అంటారు? వచ్చింది. ఇంతకుముందు అనౌన్స్మెంట్ అయినప్పుడు వచ్చేసింది, మాకు అమౌంట్ కూడా పడ్డది. అట్లా ఎట్లా ఉంది చేవెళ్ళ పరిస్థితి? కాన్స్టిట్యున్సీ మంచిగానే ఉంది. ఓట్లు వేయలేదంటారు కొంతమంది. ఇక ఎవరెవరి ఉద్దేశం వాళ్ళది. నా ఉద్దేశం కాకుండా మంచిగానే ఉందా? రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగానే ఉన్నది. అడిగినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా దగ్గర కూతే ఏదైనా హెల్ప్ చేసిండు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రజెంట్ మా ఫాదర్కు ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. దాని నుంచి వెళ్ళినాం, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి హెల్ప్ చేసిండు. ఇంతకుముందు అట్లనే ఇప్పుడు ఆయన మిషన్ భగీరథ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అడిగితే రెస్పాండ్ అవుతుండు. అన్న ఇది ప్రాబ్లం అంటే చేస్తుండు. ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాడికైతే మళ్ళీ ఏదన్నా వస్తుందని అనుకుంటున్నాం. కొన్ని భూములు సీలింగ్ అని అంటారు, ఏంది పరిస్థితి? అది మనకు లోపలిది తెలియదు. ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మనకని తెలియదు. అట్లా అంతే. సో ఈసారి మొత్తం మీద 100% మళ్ళీ ఏదన్నా వస్తుండు. 100% మళ్ళీ మున్పున్నంత మెజారిటీ వస్తుందో రాదో తెలియదు కానీ కంపల్సరీ ఏదన్నా మళ్ళీ వస్తుంది అంతే. ఏం పేరు అమ్మ? చిన్నమ్మ మీ పేరు? మా పేరా పుణ్యవతి. పుణ్యవతి, మంచి పేరు పెట్టారు. పుణ్యం యొక్క చేసినట్టుంది మీరు. ఏడుంటారు మీరు? ఇది నవపేట. ఓటు ఉందా తల్లి? ఉంది. వేస్తావా? ఆ రోజు అందరి ఇంటికి అన్నూరు చుట్టాలు గిట్టాలు అందరూ వచ్చారు, నేను కూడా ఇంటికి ఉన్నాను. వేస్తాం, ఎందుకేమో. ఏం చూసేస్తావు ఓటు? బీరు, బిర్యానీ, మందు? మాకు అవన్నీ నడవేస్తారు. ఎవరికేమంటే వాళ్ళకి వేస్తాం. ఎవరు ఏమంటారు? సర్పంచ్లు అంటారు. సర్పంచ్ చెప్తే వేస్తావు? వేస్తాం. సొంతంగా నిర్ణయం చేసుకో. సొంతంగా నిర్ణయం ఇంట్లో మాట్లాడుకొని వేస్తాం. ఇక మీ ఇంటికాడ సీసీ రోడ్ ఉందా? లేదు. మీ ఇంటికాడికి నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి నీళ్ళు, కానీ సీసీ రోడ్ ఉంది కానీ స్తంభాలు లేవు. కరెంట్ లేదు. కరెంట్ వస్తుంది. నీళ్ళు ఎవరికైనా పింఛన్ వస్తుందా? లేవు. మా సైడ్ మొరీలు లేవు, ఒక్కటి సైడ్ మొరీలు లేవు. సర్పంచ్ బాగా చేసిండా లేదా? చేయలేడు. ఆయన చెప్పినట్టు వింటావా మరి సరే? అరే ఎట్లయితుందో తెలియదు. అవన్నీ కరెక్ట్ చేసి ఆయన చెప్పినట్టే అవుతుంది. అదే మరి బాగా చేయలేదు అంటున్నావు కదా. ఎమ్మెల్యే ఎట్లా చేసిండు? ఎమ్మెల్యే ఎట్లా చేసిండు? ఎమ్మెల్యే సార్ ఏ దగ్గరకో తెలుస్తుంది. ఈ ఊరికి వస్తాడు ఎప్పుడన్నా? వస్తాడు, కానీ మేము కలుస్తాం సార్. మేము కలుస్తాం. మేము చేనుల పనికి పోతాము. మేము చేనులలో పోతాం, మాకు తెలుస్తుందా? రోడ్లు బాగున్నాయి మరి? ఉన్నాయి ఇక గిట్లనే. అంటే ఇదే రోడ్డుగా బాగుందా? అది అక్కడ సైడ్ వచ్చి చూడు ఒకసారి. మేము కంటివేలు చూపెట్టుకున్నావా? చూపెట్టుకున్నాం. బాగా కానొస్తున్నాయా మరి? కనబడుతున్నాయి. నీకు ఎవరికైనా పింఛన్ వస్తుందా? మా అత్తమ్మకు వస్తుంది. నీకు ఇబ్బంది లేకుండా అయిపోయినట్టే. నేనేం అడగదు ఇంట్లోకి. లేదు లేదు నాది. ఎవరికి ఇస్తావు మద్దతు? ఈసారి మద్దతు ఎవరికి ఇస్తావు? ఎమ్మెల్యేకి ఇస్తావా, ప్రతిపక్షాలకు ఇస్తావా? ఎవరికైనా అవుతుంది అప్పటికి ఇష్టం. కథం ఇక అంతే. ఇప్పటిదాకా ఏం ఆలోచించి అదే అన్న ఫస్ట్ అన్నావు. నువ్వు బీర్కి వేస్తావా, బిర్యానీకి వేస్తావా, రోడ్లకి ఏటికి వేయాలని చెప్తున్నా. దేనికి వేస్తావు మరి? అన్ని గల్లీలన్నీ మంచిగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి. ప్రతిపక్షాలు వేస్తాయని చెప్తున్నాయి. అట్లా ప్రభుత్వానికి ఈసారి ఏమో చూస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా, మళ్ళీ ఇస్తాం. మరి
ఆయన మంచిగా చేస్తేనే కదా మళ్ళీ వేస్తాం. మంచిగా చేసిండా లేదా చేసిండు. అంటే ఆయనకే వేస్తాం. అంతేనా? సో మరొక వ్యక్తిని అడిగి తెలుసా. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఏ ఊరు? మాదారం మాది మండలం నవపేట్. ఎట్లా ఉంది పరిస్థితి? మీ యొక్క ఊరు ఎలా ఉంది? ఊరంటే ప్రస్తుతానికైతే ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తుంది మామూలుగా. బాగానే ఉందా? రోడ్లు వస్తున్నాయా? మాటలేనా? సగం వరకు వేసిండు, సగం వరకు వెళ్ళి ఇంకా కొంతవరకు వేయాలి. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి వర్క్స్. ఇనాగ్రేషన్కి వచ్చిన నిన్నమన్నా కొబ్బరికాయలు కొడుతుంది వచ్చిండు. అయిపోతాయి పనులు అనిపిస్తుంది, నమ్మకం ఉందా? కొన్ని పనులు అయితే చేసిండు, కొన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మాది సిసి రోడ్లు కావాలి ఇంకా కొన్ని పనులు వాళ్ళు మా ఎస్సీ వాళ్ళ. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? పథకాలు అంటే మొత్తం దళిత బంధు కోసం అంతా లొల్లి కొట్లాటలు అవి అవుతున్నాయి మామూలుగా. ఇక అది ఎవరికి వస్తుందో ఎవరు రాదో తెలియదు. పింఛన్ పరిస్థితి? పింఛన్లు అయితే మునుపున్న వాళ్ళకే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కొత్త వాళ్ళకు రీసెంట్గా ఒక 4-5 నెలల కింద వచ్చినాయి, కానీ మళ్ళీ రాలేవు ఇంకా కొత్తవి. మీరేం చేస్తారు? మేము వ్యవసాయం చేస్తాం ఇంటి దగ్గర. ఎట్లా ఉంది వ్యవసాయం పరిస్థితి? ఎట్లా? వ్యవసాయం అయితే మాది అయితే మంచిగా ఉన్నాయి, అన్ని పంటలు అయితే ప్రస్తుతానికి అయితే మంచిగా ఉన్నాయి. కానీ వర్షాలు లేక కొన్ని మొక్కజొన్నలు కొన్ని ఖరాబ్ అయినాయి, మిగిలినవి అన్నీ పత్తులు మంచిగా ఉన్నాయి. మరి ప్రభుత్వం వైపు ఉంటావా సార్, ప్రతిపక్షాల వైపు? ఏ దళిత బంధు వస్తూ దాన్ని బట్టి నడుస్తారు మొత్తం అంతా. దళిత బంధు వచ్చిన వాళ్ళే ఓట్లు వేయాలి, దళిత బంధు లేని వాళ్ళు ఓట్లు. అంటే దళిత బంధు అనేది ఒక టర్మ్ కాదు, మళ్ళీ ప్రభుత్వం వచ్చినా సరే కంటిన్యూషన్లో కొంత 3 టర్ములు అంటారు కదా. మరి అది ఎట్లా దాన్ని కరెక్ట్ చెప్పలేము. ఎట్లా అంటే దళిత బంధు వచ్చిన వాళ్ళే వేస్తారు, లేకపోతే లే అన్నట్టు ప్రభుత్వాలకు మొత్తం వ్యతిరేకంగా నడుస్తుంది మొత్తం ఎక్కడైనా సరే. మా దగ్గర కూడా మామూలు అట్లా నడుస్తుంది. దళిత బంధు వస్తే వేస్తావా నువ్వు ఓటు? ఎవరికి? మా ప్రభుత్వానికి. దళిత బంధు వస్తాయని కాదు, అట్లా నడుస్తుంది. మేము ఎట్లయినా మేము ఇంతవరకు మేము టీఆర్ఎస్ ఉన్నాము, ఇప్పుడు కూడా దాంట్లో ఉన్నాము. కాంగ్రెస్కి అయితే ఇంకా పోలేదు. మా దిక్కు కాంగ్రెస్ లీడర్ కూడా ఎవరు మా దిక్కు రాలేరు ఇంకా. ఈసారి మద్దతు టీఆర్ఎస్లోనే ఉన్నాం. ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఎమ్మెల్యే పరిస్థితి అంటే మాదికైతే మా విలేజ్ పరంగా అయితే ఎమ్మెల్యే అయితే మంచిగా ఉంది ప్రస్తుతానికి అయితే. మీరు వేస్తారా? ఆయనకు మద్దతు ఉంటుందా మీకు? మద్దతు ఉంటుంది. ఏ గుర్తు అది? కారు గుర్తు. ఎంపీ వస్తాడు ఎప్పుడన్నా? రంజిత్ రెడ్డి వస్తుండే ఇక్కడ? ఇప్పటివరకు అయితే మా దగ్గర ఎంపీ ఒక్కసారి రాలేదు మా దగ్గర అయితే. నేను ఆయన చూసిన లేదా మా మీటింగ్లో పోయింది కూడా లేదు ఇప్పటివరకు ఇక్కడ. కేసీఆర్ వస్తాడా పైన? కేసీఆర్ అంటే ఏమో చెప్పలేము, పైన ఏమో చెప్పలేము, కానీ మా దగ్గర అయితే కలయాదే వచ్చే అవకాశం మళ్ళీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో నవాబపేటలో సెంటర్లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఏమంటారు దీని పేరు? నవాపేట అంటారు. ఈ సెంటర్నే ఏమంటారు? సెంటర్ నవాపేట. నవాబపేట సెంటరేనా? ఏం పేరు మీ పేరు? వ్యాపురం గోలకృష్ణ. ఇల్లు చూడ నీకు పోతున్నా మంచి తయారైనా జోరుగా? ఎక్కలేదు, ఇక్కడ పని ఉండి వచ్చి సామాన్లు పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, కండు వేసుకున్నావు, అన్నీ వేసుకున్నా. నాకు ఇల్లు చూడ ఏమైనా పోతున్నావు ఊరికన్నా? ఎక్కలేదు, ఇల్లు చూడబోతలేను, ఎక్కడ పోతలేను. ఇక్కడ బ్యాంక్ గురించి వచ్చింటి, రైతు రుణమాఫీ పడలేదు, వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎట్లా ఉంది నవాబపేట? డెవలప్ అయిందా? డెవలప్ అయింది, మామూలుగా అవుతున్నాయి. రోడ్లు పడ్డాయా? పడ్డాయి. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? వస్తుంది. మీకేనా? నాకే. ఎంత వస్తుంది? 2016. ఏం చేస్తావు పింఛన్? పింఛన్ ఇక సంసారానికి నాకు మీ ఆవిడకి ఇస్తావా? మా ఆవిడ కూడా తీసుకుంటుంది, నేను తీసుకుంటాను. ఇద్దరు పిల్లలురా? పిల్లలు. నీళ్ళు వస్తున్నాయా మీ ఇంటికి? మా ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, గవర్నమెంట్ నీళ్ళు వస్తున్నాయి. కరెంటు కూడా ఉన్నది. కంటి వేలు చూపెట్టుకున్నావా? కంటి వేలు కన్ను ఆపరేషన్ అయింది సార్. హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా మంచి ఏమన్నా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చేసుకోండి, సరోజని చేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంది ఇక్కడ? బాగుంది. ఇట్లా మీ ఎమ్మెల్యే బాగా చేస్తుండా? చేస్తాను. ఏది ఈసారి వస్తాడా మరి, గెలుస్తాడా? ఇక గెలుచుడు మాట దేవునికి ప్రజలకి ఎరక, నాకేం ఎరక. కానీ ఇప్పుడు నీ మనసులో మాట, లోపల మాట గెలవచ్చు. ఎంత ఉంటుంది మెజార్టీ? ఉంటుంది మాది అంటే ఇంచుమించు మా 30,000తో గెలిచిండు. పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుడేం పెరగదు. పెరుగుడేం పెరగదు. ఆయన గెలుస్తాడా? ఇక ఆయన గెలుస్తాడు, ఇంకెవరు గెలుస్తాడు? కానీ మీ లెక్కల ప్రకారం అంటే మామూలుగా 10-20 ఓట్లతోనే, అంతేగాని ఆయన కేసీఆర్ వస్తాడా? పైన రావచ్చు. కేసీఆర్నా? సెకండ్ ఎవరు ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ? ఫస్ట్ కేసీఆర్ సార్, సెకండ్లో కాంగ్రెస్ ఉంటుంది.